పారంపర్యం. ఆవే మరియా గురునిలయం ఆవిష్కరణోత్సవ ఆహ్వానం. ప్రభుని వారసత్వంలో పారంపర్యంగా తరతరాలుగా తరంతరం నిరంతరం ఆనాటి నుండి ఈనాటి వరకు చెక్కు చెదరక చిరస్థాయిగా నిలిచి ఉంది. ప్రభు క్రీస్తుని వారసత్వం సుమారు 2000 సంవత్సరాలుగా పరిశుద్ధ పోపుగారి నుండి గురువుల వరకు పారంపర్యంగా విశ్వాస ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచి ఉంది. తల్లి తిరుసభ ఆ పారంపర్య ప్రణాళికలోని భాగమే ఈ ఆవే మరియా గురునిలయం. యానాం విశ్వాసుల ఆధ్యాత్మిక చైతన్యంతో నిర్మించుకున్న ఈ గురునిలయం ఆవిష్కరణోత్సవానికి ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. తేదీ 1/8/2024 గురువారం సాయంత్రం 5 గంటలకు పునీత అన్నమ్మగారి దేవాలయ ప్రాంగణం యానాంలో. అతి ముఖ్య అతిథులు మహాఘనత వహించిన పొలిమేర జయరావు గారు, ఏలూరు మేత్రాణులు మరియు విశాఖ అతి మేత్రాసన పాలనాధికారి గౌరవనీయులు ఆర్ మునిస్వామి గారు, ప్రాంతీయ పరిపాలనాధికారి యానాం. మహాఘనత వహించిన మల్లవరపు ప్రకాష్ గారు, విశ్రాంత అతిమేత్రాణులు విశాఖపట్నం. మహాఘనత వహించిన మైపాన్ పాల్ గారు, విశ్రాంత మేత్రాణులు ఖమ్మం. రండి, పాల్గొనండి, ప్రభు దీవెనలు పొందండి. అలనాడు పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ వాళ్లు వేసుకున్న స్థావరం ఈనాడు వర్తక కేంద్రంగా, విశ్వాస కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా అలరారుచున్న యానాం. ఇక్కడ 180 సంవత్సరాలకు పూర్వం వెలసిన పునీత అన్నమ్మగారి దేవాలయ ప్రశస్తి చాలా గొప్పది. జాతి, కుల, మత, వర్గ విచక్షణ లేకుండా పర్యాటకులు, పండిత పామరులందరూ వచ్చి ఈ తల్లిని దర్శించి శారీరక ఆధ్యాత్మిక మేలులు పొంది తరిస్తున్నారు. అలాంటి ఈ దేవాలయ ప్రాంగణంలో జీవకళ ఉట్టిపడేలా రూపుదిద్దుకున్న సజీవ దృశ్యాలు భక్తులను భక్తి పారవస్యంలో నింపుతాయి. లోకరక్షణార్థం ప్రాణత్యాగం చేసిన ప్రభు క్రీస్తుని శిలువ దృశ్యం, శిలువ నుండి కిందకు దించిన లోకపుత్రుని భౌతిక దేహం తల్లి ఒడిలో ఉంచిన దృశ్యం, క్రీస్తుని ప్రబోధం శిరసావహించి స్పిరితు సాంక్తు చైతన్యాన్ని నింపుకొని విశ్వవ్యాప్తికి కంకణబద్ధులైన 12 మంది శిష్యులు వారి నిజరూపానికి నిలువెత్తు సాక్ష్యం అనిపించేలా ఆలయ ప్రాంగణంలో వరుసగా నిలుచున్నారు కన్నుల పండగగా. రండి, పాల్గొనండి, ప్రభు దీవెనలు పొందండి. ఆహ్వానించువారు విచారణకర్తలు యానాం.